వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణా జిల్లా పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, వాంతులు కావడంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో విచారించేందుకు వంశీని కంకిపాడు పోలీసులు 2 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్లో ఉంచగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. आटे ఎవరిదే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిఎస్ఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఒకవైపున వల్లభనేని వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. మరొక వైపున పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు కదా, ఏంటి అప్డేట్స్? పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ వీరి కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. హర్షవర్ధన్ విజ్ఞప్తి కేసు, అలాగే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆయన ఇప్పటికే బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చిన సంబంధించిన కేసు నమోదైంది. ఇటీవల నూజివీడు కోర్టులో ఆధారపరచుగా ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ విధించారు. అయితే ఈ నకిలీ పట్టాలకు సంబంధించి ఎక్కడ తయారు చేశారు, ఎవరి పాత్ర ఉన్న అంశాలపై కూడా ఆయన్ని కస్టడీ కోరగా నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఆయన్ని పోలీసులు తమ అదుపులో తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ వివిధ రూపాయల ప్రశ్నలు సంధించగా ఆయన సరైన సమాధానం చెప్పలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే మళ్ళీ అక్కడి నుంచి జైలు అప్పగించి మళ్ళీ ఉదయం తీసుకొచ్చే సమయం వృధా అవుతుందని భావించిన పోలీసులు నిన్న రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అయితే నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఆయనకు శ్వాసకోశ సంబంధించి కొంత ఇబ్బంది తీసుకోవడంతో పోలీసులు హైరాణ పడ్డారు. వెంటనే ఆయన్ని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య పరీక్షలు కూడా చేయించారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత ఊపిరి తీసుకునే సమయంలో ఆయనకి లోపల కొన్ని నాళాలు ఇబ్బందిగా ఉందని వైద్యులు గుర్తించి దానికి అవసరమైన మెడిసిన్ కూడా అందజేశారు. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ విచారణ ప్రారంభించగా ఆయన మళ్ళీ విచారణ పూర్తిగా సాగరించుకుని తన ఇబ్బంది పడుతున్నట్టు కూడా పోలీసులకు చెప్పేది తెలుస్తా ఉంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇక విచారణ ముగించేసి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కొద్దిసేపు క్రితం తరలించి వైద్యులతో పరీక్షలు చేయిస్తా ఉన్నారు. మరోవైపు ఏపీఎస్సీ గ్రూప్ లో అవకతవకలు, అలాగే జిత్వాని అక్రమ అరెస్టుకు సంబంధించి ఇప్పటికే జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా మాజీ ఐపీఎస్ అధికారి, అలాగే గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఈ జిల్లా జైల్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురవడం, బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో కొంత ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. వెంటనే జిల్లా జైల్లో ఉన్న వైద్యులు చూపించగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించాలని కూడా వారు సూచించారు. దీంతో జిల్లా జైలు అధికారులు వచ్చేపు క్రితం ఆయన కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తా ఉన్నారు. ఇటు వంశీకి అటు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్ నివేదికను బట్టి మళ్ళీ ఈ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ జిల్లా జైలుకి తరలిస్తారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.